రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణం నెలకొల్పిందని చెప్పవచ్చు. మన ఆంధ్రాలో కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అలాగే నేను చెప్తాను నేషనల్ ఇంటర్నేషనల్ జగనన్న అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను నిన్న మన గత 3 రోజుల నుంచి కూడా జగనన్న పుట్టిన రోజులు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ అయితే చాలా గొప్పగా జరుపుకుంటారు. అనేక దేశాలలో ఈరోజు జగనన్న చేసిన మంచి పని కీర్తిస్తూ ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర అని ఇది అందరికీ దక్కదు. కొంతమంది నాయకులకే ఈ ఘనత దక్కుతుంది. దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్నకు ఈ ఘనత దక్కింది. ఎందుకంటే ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండాలనుకున్న నాయకుడు మన జగనన్న కాబట్టి ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకెళ్లారు. అదేవిధంగా ఇంకా కొన్నేళ్ల పాటు ఈ ప్రజలకు సేవలు అందించే విధంగా అన్నకు శక్తి కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగనన్న. గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూశారు, దాన్ని మించిపోయిన ఆయన తనయుడిగా ఆయన 5 ఏళ్లు పాలన చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీద విపరీతమైన మోజు మీద ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి సందుల్లో కూడా బ్యానర్లు కట్టుకుని లేదా కేక్ కటింగ్లు కానీ లేదా ఈ కానీ ఏమన్నా మా జిల్లాలో వచ్చేవాడికి మా వెస్ట్ గోదావరి జిల్లా సంక్రాంతి పెద్ద పండగ కింద జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండగను మించిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు.